అరవింద్ సో ఇది ముంబైకి ఫస్ట్ మ్యాచ్, అరవింద్కి ఫస్ట్ మ్యాచ్. అరవింద్ ఇక్కడ చూడు కెమెరా ఏయ్. సో మనం బౌలర్ అయితే మన దగ్గర 2 బాల్ ఉన్నాయి. ఇది మన గ్రౌండ్. సో మీకు ఏం కనబడకపోవచ్చు గాయస్, ఎందుకంటే మేము చాలా డార్క్నెస్లో ఉన్నాము. ఇగో ఇక్కడైతే ఇది మా గ్రౌండ్ గాయస్, పెద్దగా ఉంది మా గ్రౌండ్. ఇది మా ఫస్ట్ బాల్, ఇంకో సెకండ్ బాల్ గాడ దాక్కుంది ఆరెంజ్ కలర్ది. ఇప్పటికైతే నేను ఫస్ట్ బాల్ వేస్తున్నా. అరవింద్ ఫస్ట్ బాల్ అక్కడ కనబడుతుందా మీకు? ఇప్పుడు కనబడుతుంది చూడండి. పెడ్డి ఇప్పుడు వచ్చింది బాల్, కొట్టిండి అయ్యా. ఎంత సీదే మీరు ఎంత చూడాల్సిన అవసరం లేదు. ఇంకో బాలు అమ్మో లేపుతానే ఉన్నాడు రోయ్. లోపల పడ్డది మన అదృష్టం బట్టి. ఇది అన్షాపే బాబు, బ్యాట్ ఇస్తా బాబు, బ్యాట్ ఇచ్చి లోపల. సో ఇది మన బ్యాటు. ఇది డెకెట్లాన్కి అయితే అనిపించదు కానీ ఇదిగోండి డెకెట్లాన్కి ఉన్నాం. సో ఇప్పుడు నమ్మకం మీకు ఇది నమ్మకం మీకు ఇప్పటికీ సింపుల్గానే అనిపిస్తున్నా. అయితే మీరు ఇప్పుడైతే చూపిస్తున్న ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఈ మాత్రం కన్ఫర్మ్. మేము ఉండేది అయితే ఇక్కడ హైదరాబాద్లోనే. ఇప్పుడైతే మా దగ్గర ఉన్న వికెట్లు తోని రోజు ఆడతాం, సండే దొరికితే ఆడతాం. వచ్చిండు అరవింద్. ఇంకా లోపలనే పడ్డదిరా. అరే ఆకి గట్ల అరే అట్లనే పడ్డదిరా, గానే పోయిందిరా. ఇక చూడండి గాయస్, మన అరవింద్కి చాలా కళ్ళు దొబ్బినాయి. ఇక గీనే పెట్టుకొని ఇక చూసినారా. అయితే ముందైతే మన గురించి చెప్పుకుందాం. అయితే ఇప్పుడైతే మేము రోజు సండే ఆడతాం. అన్నలు చాలామంది వస్తుంటారు ఆడుకోనికి. అయితే మేము రోజు ఒక్కొక్క పోస్ట్ పెడతాం సండే రోజు. మీరు చూస్తుండాలి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అది మర్చిపోద్దాం. కామెంట్ అయితే పెట్టారు. అయితే ఇది మా వికెట్లు. అయితే ఇవన్నీ నేను ఏడ ఉన్నానో మీరు అనుకుంటారు. ఇది మాకు 2 నెట్లు ఉంటాయి, ఇక్కడ ఒకటి ఈ పైన ఒకటి. ఇక్కడ బిల్డింగ్ కడతారు కాబట్టి మనం ఎన్ని షార్ట్ వీకినా ఇది ఆపుతుంది. ఇది మనం స్వీప్ ఆడినప్పుడు అయితే ఇక్కడ ఆపుతుంది. వాడు చూడండి బయటికి తీశాడు. దా జాబిలమ్మ నీకు అంత కోపమా టిన్ నైస్ పోయా. సో ఇప్పుడు మనం ఇంకో బాల్తో ఇస్తాం. ఈ బాల్ ఏంటంటే దీని స్పెషాలిటీ, దాని జోలికి పోను నేను, ఎందుకంటే దీనివల్ల మాకు చెప్తా ఇప్పుడు మనం నార్మల్గానైతే షార్ట్లు వేసుకొని అయితే పోము క్రికెట్ ఆడుకోనికి, ఎందుకంటే ఫ్రెండ్స్ కదా కొంచెం పవర్ఫుల్ బాల్ వేస్తావు, మనం దాన్ని తట్టుకోవాలి అంతే. ఈ బాల్ ఉంది కదా, ఇది ప్లాస్టిక్. దీన్ని ఎంత దూరం పెట్టినామంటే ఇది సౌండ్ ఇది చూడడానికి ప్లాస్టిక్ చిన్న బుడ్డిది అనుకోకూడదు. సౌండ్ చూసారు అట్లు కొడితే పోతుంది. ఇప్పుడు ఇంకొక బాల్ వేస్తా, మీరు దాంతో చూడొచ్చు. ఏం అరవింద్, ఈ బాల్తో ఫేస్ చేస్తా అక్కడ ఫేస్ చేస్తా అంటుండు. అయితే చూడాలి ఇట్లా ఫేస్ చేస్తాడు. వెళ్తురు ఇక మాకు అమ్మాయి ఇంత చీకట్లా గిట్ట. మీరు అనుకోవచ్చు ఇంత చీకట్ లేని వీరు వీడియో తీస్తారు అంటే పొద్దున మాకు టైం దొరకలేదు. పొద్దున మేము మొత్తం టోర్నమెంట్లో ఆడతాం. ఇప్పుడైతే మేము నార్మల్ సిరీస్ లెక్క ఆడతాం. అంటే సిరీస్ అంటే మొత్తం మేము ఆడము, కొంచెం ఆడతాం. అయితే ఇక్కడ వెహికల్స్ వచ్చినాయి, ఒక 2 minutes బ్రేక్ తీసుకున్నాం, మళ్ళీ వస్తాం. అయితే వెల్కమ్ బ్యాక్ అగైన్. ఒక నిమిషం ఒకసారి కాదు. ఇప్పుడు నువ్వు లేపకు ఈ బాల్తో ఏం స్పెషాలిటీ ఉంటుందో ఇంకే అడుగుదాం. చెప్పండి బ్యాట్స్మెన్, ఎట్లుంటుంది ఈ బాల్తో? గట్టిగా తాకుతుంది కానీ అది ఒకసారి మధ్యలో ఇలాంటి వెహికల్స్ వస్తాయి కదా మమ్మల్ని ఇట్లా మంచిగా టోర్నమెంట్ ఇట్లాంటివి మంచి ఆడతాం. అయితే నాకు ఇక్కడ ఏమి స్పెషాలిటీ ఉందంటే ఈ గ్రీన్ నెట్లే ఆపేవి. ఏది గ్రీన్ నెట్ ఇక్కడ అనిపించట్లేదు మీకు, డార్క్నెస్. గీడ చూడు మొత్తం అరవింద్ ఒక్కొక్క షాట్ గాడి కొడతారా
అది వచ్చి మళ్ళీ నాకు ఇక్కడికే పడుతుంది. అందుకోసం ఈ బాల్ చూసిరా ఎంత ఉంది. ఒకవేళ ఈ బ్యాట్కి ఒకవేళ ఈడ తాకినా కానీ మైకమ్మ చూడండి. ఇప్పుడు ఒకసారి కొడతాడు, లోపల పడ్డది. ఇప్పుడు పోయి దుంకి తీయాలి. ఆ మధ్యలో పొక్కలు పెట్టింది ఇట మేము ఎందుకండి ఇక్కడ కొట్టి 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 2-3 బాల్ దీంట్లోకే పోయినాయి. అయితే ఇక్కడ క్రికెట్ ఇంట్రెస్ట్ అయితే వాట్ నేను ఇప్పుడు ఆడే పోయి తీయాలి. చూడండి ఎట్లా చేస్తున్నాడు. తీయని ఇక్కడ లోపల ఏమైనా కుక్కుండా అని చూస్తాడు. ఇన్ని ఏం లేదురా, ఇక ఆడ లోపల మంచి ప్రొటెక్షన్ ఉంది. బాల్ ప్రొటెక్షన్ ఉంది, సీసీ కెమెరా ఉంది లోపల. లోపల గాయస్ ఏంటి బాల్ పడ్డదని చెప్దాం అంతే. బాల్ పడ్డా బాల్ ఏమన్నా లోపల పైసలు ఉన్నాయారా ఎత్తుకొని వస్తామా? జస్ట్ బాలేగా బాలే. సీసీ కెమెరా ఉంది మాకు, ఆయనకైతే భయం అవుతుంది. అక్కడ చూసుకోండి ఇంకోండి. అయితే ఇది మాకు చూడండి ఆడ పొక్కలు పెట్టింది మనమే. ఒక ఆడొకటి మీకు అనిపిస్తుండేమో ఎందుకలా గింత భయపడుతున్నావు. ఇంత షాడో కనబడ్డా లైట్ ఆన్ అవుతుంది. ఆడ ఇంత షాడో కనబడ్డది, ఇంత షాడో కనబడ్డా కూడా నా లైట్ ఆన్ అవుతుంది. మొత్తం సిస్టమ్ కూడా క్లీన్ చేసుకుంటుంది. అయ్యో ఇప్పుడు పొద్దున అయింది అనుకో, ఒకటి స్కామ్ కొడతాడు మంచిగా. మనం కూడా తీసుకురా. ఈ నైట్ టైంలో ఆడ ఒక సీసీ కెమెరా ఉంది. అయితే గాయస్ మీకు కనిపిస్తావు కనిపించాలి నాకు తెలియదు. అవి మేము ముఖం పెడితే చాలు చొప్పని లైట్ వస్తుంది. ఇంకేమో భయం అవుతుంది. అరే బాల్ కోసం మీరు అయ్యా మనం ఏం పైసలు నొక్కట్లేదు దాంట్లో. ఇంకో మార్గం ఏమైనా ఉందా అంటే ఉందిరా, తిరిగి అట్లా పోయి గిట్ల రావాలి. కానీ ఇంత ఉంటేది కుక్కలు చట్టి ఓడిపోయి పడతాడు దానికి. నేను 3 వికెట్లు చేపిస్తా అంటే పోదా. సరే ఇవో చూడండి. ఇప్పుడు మీకు ఆడ డార్క్ లైట్ ఎట్లా ఆన్ చూడండి. నేను ముందరకు వస్తాను. సరే ఇవో నేను ఇంకా ఉంటున్నా. ఇప్పుడు లైట్ ఎట్లా ఆఫ్ అవుతుంది చూడండి, మీరే చూడండి. అరే పోరా అరే అరే ఇక రారా. ఇవో చూడండి. ఇప్పుడు లైట్ అయితే ఆన్ ఉంది. ఇవ్వండి ఆఫ్ ఇంకా కావట్లేదు. ఏంది ఆఫ్ అయిందా? అమ్మో చూసిరా అదంతా ప్రొఫెషనల్. ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి. అదోండి అక్కడ ఇప్పుడు లైట్ ఇగో చూడండి కనిపిస్తుంది. అరే ఎర్ర ఉంది చూడు. ఇప్పుడు చూడండి ఆడ ముందర పోయి టకటకటక అదోండి ఎవరు ఇందుకే మా భయము. పోయి ఓనర్తో మాట్లాడాలి. యో 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 చూడండి. హాయ్ వదిలేపోయి దాంతో నేను మారుతావు. అమ్మ అరే ఉన్న ఒక బాల్ ఉన్నారా? ఉన్న ఒక బాల్ ఏది? చీ అమ్మ మంచి బాల్ రాది. ఈరోజు 3 బాళ్ళు ఒక్కటి దొరికింది. అట్లనే మీకు ఇంకా ఒక చూపించాలి ఇట ఈ నైట్. అందుకే అయ్యా మేము ఆడేది ఈ ఒక్క నైట్ ఇట్లా ఆడుతున్నాం. కానీ అయితే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం. చలో అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మర్చిపోద్దు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఎప్పుడా లాస్ట్ బాయ్. కానీ ఏడు చూడండి. అయితే ఇప్పటికైతే ఫైనల్ కంప్లీట్ అయిపోతుంది. ఇంటికి అయితే వెళ్తున్నాం. అయితే మన ఇల్లు ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. వికెట్లు పెట్టేసినాం. ఒకటి డబ్బాలు పెట్టేసినాం. సో చలో మళ్ళీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. అయితే